పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్కి, ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇల్లందు పట్టణంలో ఉన్నాం. అనంతలక్ష్మి మేడం సీనియర్ మోస్ట్ మాస్టర్. మరి వారు చాలా కాలం నుంచి ధ్యానం చేస్తూ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఎన్నో ధ్యాన కార్యక్రమాలు మరి వారి యొక్క సేవలు అందిస్తున్నారు. మరి వారి గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం, ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మాది ఖమ్మం దగ్గర పల్లెటూరు అండి. అక్కడ పుట్టాను, పెద్దగోపత అనే గ్రామంలో. మా నాన్నగారు అమ్మగారు వ్యవసాయ కుటుంబం. అయితే నేను 6వ సంతానాన్ని. 4 ఇయర్స్ ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారు చాలా కష్టపడుతూ మమ్మల్ని సాధింది. అలా నా బాల్యం నడిచింది సార్. అలాగే మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది సార్. అక్కడ ఆ పాటలు వింటుంటే నాకు చెప్పలేని ఆనందం కలిగేది. ప్రతిరోజు అయ్యగారు ఎప్పుడు వస్తాడు, ఆ పాటలు ఎప్పుడు పెడతాడు అని అనుకునేదాన్ని. సో తర్వాత ఇల్లందు వచ్చారు. సో మీరు మరి మ్యారేజ్ అయిన తర్వాత మరి మీ కుటుంబం ఇక్కడ, మీ అత్తగారు, మీ వారు, మీ కుటుంబం గురించి ఇక్కడ గురించి చెప్పండి. ఇక్కడ నేను రెండో కోడల్ని సార్. బావగారు, ఒక ఆడపడుచు, మా అత్తయ్య గారు, మామయ్య గారు ఉండేవారు. అయితే మా వారు ఫెర్టిలైజర్ షాపు. అలాగే మామయ్య గారు నేను వచ్చిన కొత్తలోనే రామాయణం, భారతం చదువు అని అనేవారు. ఓకే మేడం, అయితే మీరు ధ్యానంలోకి వచ్చారు. అసలు ధ్యానంలోకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ అనుభవాలు. నా ఫ్రెండు శ్రీలక్ష్మి, ఆవిడ గారు చెప్పారు సార్, 40 డేస్ క్లాస్ అవుతున్నాయి, ధ్యానం క్లాసులు రమ్మని అన్నారు. 40 డేస్ కూడా వెళ్ళలేదు. ఆవిడ గారు పిరమిడ్ కట్టించారు, పత్రిజీ గారు వస్తున్నారు రవా అని అన్నారు. అంటే వచ్చాను. నేను 2 అవర్స్ ధ్యానం చేపించి పిరమిడ్ ఓపెనింగ్ చేయించారు సార్. ఆ 2 అవర్స్ కూడా చేసి ఇంటికి వెళ్ళాను. ఆ రోజు నుంచి ధ్యానం స్టార్ట్ అయింది. అలా ధ్యానంలో కూర్చోవడం, ఇక ఇంటికి వెళ్ళాక కూడా ఆ రోజు అయిపోయింది. తెల్లారి కూడా మళ్ళీ తెల్లవారుజామున 3ంటికి వచ్చేది, నాకు మెలకు వచ్చేది. అప్పుడు లేచి ధ్యానంలో కూర్చునేదాన్ని. మా పాపకు ముందే చెప్పేదాన్ని, అమ్మ నేను ఇట్లా లేచి ధ్యానం చేస్తున్నాను, నువ్వేం భయపడకు అని చెప్పేదాన్ని. అలా ధ్యానంలోకి వచ్చాను సార్. నేను కూడా, మా పిల్లలు ఇంటర్లో సబ్జెక్టులు ఆగిపోయాయి, నాకేమో చదువు అంటే ఇష్టం, వాళ్ళని చదివించాలి, బాగా వాళ్ళకంటూ ఒక డిగ్రీ ఉండాలి అని నాకు బాగా తపన సార్. అందువల్ల ధ్యానంలోకి రావడం జరిగింది. మీకు ఎంతమంది పిల్లలు మేడం? వాళ్ళు ధ్యానం చేస్తున్నారా? వాళ్ళ గురించి. మామూలుగా ఇద్దరు సార్, ఒక పాప బాబు. ఇద్దరు. పాప చేస్తుంది కానీ ధ్యానం, బాబు మాత్రం ఎప్పుడన్నా ఒకసారి. ఆయన మామూలుగా మౌనంగా ఉంటాడు ఎక్కువగా. ఓకే, ఒకరు మౌని, ఇంకొకరు ధ్యాని. ఓకే, సరే. అయితే మీరు ధ్యానం చేస్తూ మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. పిరమిడ్ కట్టించినప్పుడు కానీ అక్కడ వాళ్ళకి భోజనాలు పెట్టడం, అలాగే అనేక కార్యక్రమాలు, శాకాహార ర్యాలీ, ఇలా పిరమిడ్ సొసైటీలో అనేక వింగ్స్ ఉన్నాయి. ఈ వింగ్స్లో మీకు ఏది ఇష్టమైంది? మీరు అసలు మీ సేవా కార్యక్రమాలు ఎలా ఉండేవి? సేవ చేయడం ద్వారా మీరు ఎలాంటి ఆనందాన్ని, అనుభవాలని పొందారు? నేను ప్రతిరోజు 2 గంటల ధ్యానము ఖచ్చితంగా చేసేదాన్ని సార్. ఆ ధ్యానం చేసిన తర్వాత నాకేమన్నా డౌట్స్ ఉంటే అప్పుడు అప్పో దీపో భవ అని వచ్చేది ఫోన్లో. అందులో అవి చదువుకుంటే నాకు ఆ సమస్య అనేది నాకు అర్థమయ్యేది. ధ్యానం చేసిన దానికి వివరణ అర్థమయ్యేది. అయితే నేను ఒక మాస్టర్ని పిలవడం కానీ అలా చేసినప్పుడు ఇంటి ముందు బాగా ఆ లైన్ మొత్తం ఒక 15-20 ఇళ్ళు ఉన్నాయి. ఆ లైన్ అంతా వెళ్ళి చెప్పొచ్చేదాన్ని, ఇలా మాస్టర్ వస్తున్నారు. మాది షాపు సార్, ఆ షాపులోనే క్లాస్ పెట్టేదాన్ని. సమ్మర్లో ఖాళీగా ఉండేది షాపు. ఆ 4 నెలలు వీలైనప్పుడల్లా ఇక సారు ఎవరైనా వస్తున్నారు అంటే రమేష్ గారు చెప్పేది, ఇలా సార్ వస్తున్నారు అని. నాకు నేర్పించిన ధ్యానం గురువు కూడా, శిల్పా మేడం కూడా చెప్పేవారు. ఆ మేడం వస్తున్నారంటే నేను ముందే అరేంజ్ చేసుకునేదాన్ని. వాళ్ళందరికీ చెప్పి రావడం, మళ్ళీ ఫుడ్ కూడా ఏమన్నా అరేంజ్ చేయాలని బాగా ఉండేది.
ఆ ఫుడ్ చేయాలని బాగా ఉండడం అసలు తెలియని ఆనందం సార్. అది ఎందుకు నాకు అది ధ్యానము అంటే ఏదో గొప్ప పని చేస్తున్నానో మరి అది తెలియదు కానీ అట్లా ఉండేది వచ్చిన కొత్తలో. ఆ వంట చేసేటప్పుడు అలా ఉండేది. ప్రతి ఒక్కరూ తినాలి, ఈ ఆహారం తినాలి, ధ్యానం కూడా చేయాలి, మాస్టర్ చెప్పేవి వినాలి అని బాగా ఉండేది. అలా ఆ వచ్చిన కొత్తలో మళ్ళీ శాకాహార ర్యాలీలు అంటే బాగా ఇష్టం ఉండేది సార్. మా అత్తయ్య గారు ఉప్పలమ్మ ఉండేది సార్ మాకు. అక్కడ ఆవిడ గారు మేకను కానీ కోళ్ళను కానీ కొయ్యాలని చేయాలని బాగా ఉంటుంది ఆవిడ గారికి. అయితే అవన్నీ మానేయాలి, శాకాహార ర్యాలీలు చేయాలని బాగా ఉండేది. అలా ఉండేది సార్ నాకు. ఓకే మేడం. మరి ప్రస్తుతం మీరు సేవలు ఎటువంటి సేవలు అందిస్తున్నారు పిరమిడ్ సొసైటీలో? ఇప్పుడైతే సార్ నేను బుక్స్ కలెక్షన్ చేస్తున్నాను. వచ్చిన అమౌంట్ ఎంతైనా రాని ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్పడం, వాళ్ళతో ధ్యానం చేయించడం, ఇంటికి ఒక 10-15 నిమిషాలు ఉండడం, ధ్యానం చేయించడం, రోజు చేయండి అని చెప్పడం. మా ఇంట్లో మెరకాబా పిరమిడ్ ఉంది, మీరు ఏ టైంకి వచ్చినా కానీ నేను రెడీ, రండి చేద్దాము అని చెప్పడం. అలాగే మాకు ఒకటి ఉమా గణపతి ఆలయం ఉంది సార్. అందులో ప్రతిరోజు ప్రతి సోమవారం సజ్జన సాంగత్యం ఉంటుంది, భజన సజ్జన సాంగత్యం ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ గురువుగారు చెప్పారట, ప్రబోధానంద గురువుగారు. ఆ గురువుగారు చెప్పడం వల్ల వీళ్ళు పిలవడం నన్ను, ధ్యానం చేస్తున్నా కదా వచ్చి ధ్యానం చేయించు అని అడగడం జరిగింది. నేను కూడా వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఇంకా మీరు ధ్యానంలో ఏమైనా అంటే పొందాలనుకున్నటువంటి విషయం ఏదైనా ఇది నేను పొందాను, ఇంత అద్భుతంగా ఆయన అంటే ఒక క్రిటికల్ కండిషన్ ప్రతి వాళ్ళ జీవితంలో ఉంటుంది, దీన్ని సాధించాను అనే ఫీలింగ్ మీకు ఏదైనా వచ్చిందా మీ జీవితంలో? నేను మా పిల్లలు ఇంటర్ దగ్గర ఆగిపోయారని బాగా బాధతో ఉండి వచ్చాను సార్. అయితే వాళ్ళు ఇంటర్ పాస్ అవ్వడం జరిగింది, అలాగే బీటెక్ కూడా కంప్లీట్ చేశారు ఇద్దరు. అప్పుడు నాకు బాగా వాళ్ళ రిజల్ట్ వస్తుందన్నా కానీ నాకు ఆనందం అంటే దుఃఖం కూడా వచ్చేసారు. ఎందుకంటే నాకు ఒక గోల్ అనమాట, వాళ్ళకు ఒక డిగ్రీ ఉండాలనేది ఉన్నది. కానీ ఈ ధ్యానంలోకి వచ్చాక ధ్యానం కన్నా మించింది లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇదేమో ప్రాపంచికం, చదువు డిగ్రీ అనేది ఉండాలి, వాళ్ళు ఏ పనైనా చేసుకోగలుగుతారని అని అనిపించింది. కానీ ఆధ్యాత్మికంగా ఎదిగామంటే ఇంకేదైనా చేయగలరు వాళ్ళు కూడా బాగా సాధించుతారు. ఓకే మేడం. అయితే మరి మీ పిల్లలు ధ్యానం చేస్తున్నారు, వాళ్ళు బాగున్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న యువతకి పిఎంసి ద్వారా మీరు ఇచ్చే సందేశం? యువతకంటే సార్ ముందు ధ్యానం చేసిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెంట్ వస్తుంది. వాళ్ళకి ఇక అమ్మా నాన్న సపోర్ట్ కానీ ఇంకా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉండాలి, నేను ఈ పని చేయగలను అనేది కాకుండా వాళ్ళకంటూ వాళ్ళు నిర్ణయం తీసుకొని చేయగలుగుతారు ధ్యానం చేయడం వల్ల. అలా అలా అని అనిపిస్తుంది నాకు. ప్రతిరోజు కూడా గంట ధ్యానం వాళ్ళు కూడా చేయడం, ఎలాంటి ఆర్థిక పరిస్థితులు అయినా కానీ ఏదైనా సరే అలాంటి ఇబ్బందులు ఉన్న పిల్లలు కూడా ధ్యానం చేసి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం బాగా పెరగడం జరుగుతుంది. ఓకే మేడం. మరి అలాగే మరి పిఎంసికి మీరు అంబాసిడర్గా ఉన్నారు. మరి పిఎంసి పత్రిజీ మనందరి యొక్క సంకల్పం బీబీసీ లెవెల్లో వెళ్ళాలని, అంతకు మించి ప్రపంచం అంతా ధ్యాన ప్రచారం చేయాలని. మరి పిఎంసి గురించి మీ సందేశం పిఎంసి ప్రేక్షకులకు? పిఎంసి ప్రేక్షకులకండి, ఇప్పటి వరకు 200 దేశాలకు పైగా మన పిఎంసి ఛానల్ వెళ్తుంది, ఇంకా వెళ్తుంది. ఎందుకంటే శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ మనది. ప్రతి ఇంటికి వెళ్తుంది, ప్రతి ఇంట్లో ధ్యానం జరుగుతుంది. ఇంకా ఈ పిరమిడ్స్ కూడా వస్తాయి, అన్ని దేశాలకు వెళ్తుంది, ప్రతి భాషలో కూడా వస్తుంది. మారుమూలున్న గ్రామం నుంచి ప్రతి దేశానికి వెళ్ళడం, ప్రతి ఇంట్లో జరగడం పత్రిజీ గారి గోల్. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మన జనంలో కూడా బాగా పిరమిడ్ జగత్గా ఏదో విధంగా మార్పు అనేది వస్తుంది జనంలో, అందువల్ల నేను చెప్పగలుగుతున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పిఎంసి ద్వారా మీ యొక్క అనుభవాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం.